మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 139వ కీర్తన 24వ వచనము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రియ దైవజనమా, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి సరి అయిన మార్గములో నడిపించమని కీర్తనాకారుని వలె మనము కూడా ప్రార్థించేవారముగా ఉండాలి. నోవాహు కాలములో దేవుడు భూలోకములోని నరులను చూచినప్పుడు వారు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దైవజనమా, మనుషుల ఎదుట సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము, అలాగే 16వ అధ్యాయము 25వ వచనం ప్రకారం వారు వెళ్ళుచున్న మార్గము సరి అయినదిగా యథార్థమైనదిగా కనపడుతుంది, కానీ తుదకు అది మరణానికి దారి తీసేదిగా ఉంటుంది. కానీ దేవుడు మనలను నిత్య మార్గమున నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. మన మార్గమును ఆయనకు అప్పగించినప్పుడు మనము నడవవలసిన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. దాని కొరకు మనం ఏం చేయాలి? వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే 25వ కీర్తన 12వ వచనం ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు మనము కోరుకొనవలసిన మార్గము ఏమిటో దేవుడు బోధిస్తాడు. రెండవదిగా 143వ కీర్తన 8వ వచనం ప్రకారం దేవుని వైపు మన మనస్సును ఎత్తిపట్టాలి. అప్పుడు మనము నడవవలసిన మార్గమును మనకు తెలియజేస్తాడు. చివరిగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారం దీవారాత్రము దేవుని వాక్యమును ధ్యానించే వారముగా ఉండాలి. అప్పుడు మన మార్గమును వర్ధిల్ల చేసుకునే వారముగా మనం ఉంటాము. ప్రియ దైవజనమా, ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన మార్గములను దేవుని చేతికి అప్పగించుకునే వారముగా ఉందాము. దేవునికి ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉంటే తొలగించమని వేడుకుందాము. నిత్య మార్గమున నడిపించమని విజ్ఞాపన చేద్దాము. దేవుడు మనకు కాపరిగా ఉంటే ఆయన శాంతికరమైన జలముల యొద్దకు మనలను నడిపిస్తాడు. జీవ జలముల బుగ్గ యొద్దకు మనలను నడిపిస్తాడు. క్షేమ స్థితిని మనకు దయచేస్తాడు. నిత్య మార్గాన మనలను నడిపిస్తాడు. అవును ప్రియ దైవజనమా, మనము వెళ్తున్న మార్గము సరైనదో కాదో మనమెరుగము. మన కన్నులకు అది సరైనదిగా కనపడవచ్చు, కానీ చివరికి అది మరణానికి దారి తీస్తుందని దినం దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మరి ఇప్పటి వరకు మనము ఎటువంటి మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నామో ఒక్కసారి దీవారాత్రము వాక్యము ధ్యానించుట ద్వారా బయలుపరచమని దేవుణ్ణి వేడుకుందాము. తానే మార్గమని సెలవిచ్చిన దేవుడు తన కాపుదలలో మనలను తప్పక నిత్య మార్గానికి నడిపిస్తాడు. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, నీకు ఆయాసకరమైన మార్గము మా యందు ఉంటే ప్రభువా తొలగించి నిత్య మార్గమున మమ్మల్ని నడిపించమని మా మంచి కాపరివైన మీ హస్తాలకు మా ప్రాణాత్మ దేహాలను సమర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న:
నేనే రాజునగుదునని గర్వించి రథాలను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకున్నది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.